నిరుద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలని 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేసి జాబితాలను విడుదల చేయాలని చెప్పి పోటీ పరీక్షల నిపుణులు అశోక్ సార్ చెప్పిన నిరాహార దీక్ష వారం రోజుల్లో పైకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ నిరుద్యోగులంతా భారీగా తల్లి వస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రికి. వాళ్ళతో మాట్లాడిపోయింది. ఏదైతే అశోక్ సార్ దీక్ష అయితే ఉందో ఇలా 9 రోజు చేరుకోవడం జరిగింది. సార్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జియో 29 రద్దు చేసి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మళ్ళా గ్రూప్ 1ను జియో 55 ప్రకారంగా పెట్టాలని ప్రధానమైన డిమాండ్తో పాటు తక్షణమే 50,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అశోక్ సార్ దీక్ష కూర్చోవడం జరిగింది. సార్ కోరింది కూడా గొంతెమ్మ కోరికలు కాదు, పెద్ద పెద్ద డిమాండ్లు కావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయే సార్ అడిగారు. 2,00,000 ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తా అని చెప్పారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, 5,000 ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ 2,00,000 అని చెప్పి మోసం చేశారు. ఇవాళ ఆకలితో ఖాళీ కడుపులతోటి నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి. ఇవాళ మేమందరం ఒకటే అడుగుతున్నాము, అశోక్ సార్కి ఏమైనా అయితే ప్రభుత్వాందే బాధ్యత. అశోక్ సార్ పల్స్ రేట్ పడిపోయింది. సార్ మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. మేము లోపలికి వెళ్తే కూడా సార్ కంటిన్యూ అవుతుంది. మొదటి అరెస్ట్ చేశారు, వనస్థలపురం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ కనీసం సౌకర్యాలు లేని హాస్పిటల్లో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూ లేదు, సరిగా డాక్టర్లు లేరు, ఏ విధమైన కూడా ట్రీట్మెంట్ సహకరించని విధంగా ఉన్నది. అక్కడ మేము ఎన్ని విధాలు కూడా చెప్పినాం, సార్ మానుకోండి, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం, నిరుద్యోగులు ఇవ్వకుండా రేపన్నా కొట్లాడి తెచ్చుకుందాం మన ఉద్యోగాలన్నా కూడా లేదు మిత్రమా, ఉద్యోగాలు ఇస్తేనే నేను డిమాండ్ నెరవేర్స్తేనే నేను మానతా కానీ అసలు మానే ప్రసక్తే లేదని చెప్పేసి అశోక్ సార్ అక్కడ కూర్చోవడం జరిగింది. మేమేం కూడా కొత్తగా ఏమీ అడగలేదు. మీరు కనుక అశోక్ సార్తో చర్చలు జరిపి ఉంటే ఇలా నిరుద్యోగులు కానీ మేము కానీ బయటికి వచ్చే పరిస్థితులు కాదు. మీరు చెప్పిన ప్రకారమే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కాబట్టి మేము వచ్చి మాట్లాడుతున్నాం. మీరు కనుక నోటిఫికేషన్ ఇచ్చుంటే మా ఇంతమంది నిరుద్యోగులు మేము బయటికి రావాల్సిన పరిస్థితి లేదు. దయచేసి సార్తో చర్చలు జరపండి. అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు నేపాల్లో ఎట్లా తిరుగుబాటు జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా తిరుగుబాటు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి దయచేసి మా ఏదైతే ఆశలు ఉన్నాయో ఆకాంక్షలు ఉన్నాయో అవి నెరవేర్చే విధంగా మాట్లాడాలని చెప్పేసి. అశోక్ సార్ ఆరోగ్యానికి అంటే ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పల్స్ లెవెల్ పడిపోయింది బాగా. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నేను వెళ్ళినా కూడా గుర్తుపట్టట్లేడు. ఏమైందో కూడా నేను అడుగుతున్నా, సార్ అని లేపుతున్నా కూడా సార్ లేవని పరిస్థితి. ఇవాళ ఎవరి కోసం చేస్తున్నారు? నిరుద్యోగుల కోసం చేస్తున్నారు. కాబట్టి కనీసం ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇవాళ 33 లక్షల మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఇలా ఓట్లేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఏ మంత్రి కానీ ఇలా పట్టించుకునే పరిస్థితి. ఇవాళ కుమారాంటి కొంప గురించి మాట్లాడతారు, కోదండరామ్ సార్ ఉద్యోగం గురించి మాట్లాడతారు. ఇవాళ మేము 33 లక్షల మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం మా గురించి ఒక మంత్రి లేడు, ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఏ మంత్రి మాట్లాడు, ఏ ఎమ్మెల్సీ మాట్లాడు. వస్తారు పోతారు, రాజకీయాలు చేస్తారు, బట్టి గారితో మాట్లాడుతున్నారు, వట్టి గారితో మాట్లాడుతున్నారు, అన్ని విధాలుగా మాట్లాడతారు. కానీ మమ్మల్ని మాతో కానీ చర్చ జరపలేదు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నాం, 2,00,000 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి ఉన్నాం. Usmania Hospital to meet our Ashok sir. Right now his condition is very bad because government is not responding regarding his health. We are a power sector aspirant. Today you can see that we all are preparing for assistant engineer for Telangana electricity board like TG Transco, TG SPDCL, TG NPDCL and TG Generation. Right now we have a huge vacancies in electricity department like assistant engineer, lineman and junior lineman. So today we gathered here just because of Congress government has done a fake promises to the students during 2023 ML election. Today we came here as per the assurance given by the Congress government. Today we are roaming on the roads just because of Congress government. They have assured us for job notifications, job calendar. They have given 2 times calendar. Those 2 calendars are useless for us. For the first time they have given a calendar during 2023 before ML election. But they did not release notification as per 2023 November election. Again in the month of 2024 in the month of August in the assembly with the presence of Deputy Chief Minister of Telangana, they have revised one calendar. During September 2024, they have halted the calendar due to SC subclassification. Already we have waited for 7 to 8 months for SC subclassification. Again, they have started a BC 42% reservation issue. Right now, we are roaming on the roads for notification from last 8 to 10 months. And there is no one who can speak about unemployment issue in Telangana. Day by day, unemployment is rising in Telangana. And Ashok sir is on Hungary strike from 15. So, till now, there is no one who is asking about his health. So, we are the students
president. Yeah, he is supporting us. So that's why today we came here. I request to government of Telangana, please took this issue seriously and release a notification as soon as possible. Don't go for election. First release a notification, because we are facing serious problems regarding right now we are day by day we are getting old. So it is my request to Revant Reddy Chief Minister of Telangana, release a notification for power sector as soon as possible. Thank you. నా పేరు జాకీర్. మేము ఈరోజు అశోక్ సార్కి మద్దతు తెలపడానికి వచ్చాము. మేము పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ అండి. పవర్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళే మేము వచ్చాము ఈరోజు మద్దతు తెలపడానికి. ఇదే గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ నాయకులు అశోక్ సార్ని ఒకప్పుడు ఎలక్షన్ ముందు పిలిచి మరి సార్ని వెళ్ళి మీరు ర్యాలీ చేయండి, ఇలా గవర్నమెంట్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ని గద్దె దించి మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి వివిధ పోస్టులు అనౌన్స్ చేసి మరి వాడుకున్నారు లిటరల్లీ చెప్పాలంటే అశోక్ సార్ని. సో ఇప్పుడు అదే అశోక్ సార్ని ఎందుకు మీరు పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది? మీరు అశోక్ సార్ అనే వాళ్ళు లేనిదే మీరు గద్దెనెక్కిర్రా కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎందుకు మీరు ఈరోజు ఈ అశోక్ సార్కి ఈ దుస్థితి తెచ్చిండ్రు అనేది మీరు చెప్పాలి మాకు. ఇంకోటి ఏంటంటే ఇదే అశోక్ సార్ చెప్తేనే కదా మేమందరం నిరుద్యోగులం ఓటేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదే బస్ యాత్రలు వివిధ యాత్రలు చేసినాకనే కదా వీళ్ళు గద్దెనెక్కింది. కానీ ఈరోజు ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది తెలీదు. ఎంతసేపు ఉన్నా నిరుద్యోగం డే బై డే పెరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ కండిషన్స్ వల్ల. కాకపోతే వీళ్ళు ఖచ్చితమైన ఒక ప్రకటన అనేది చేస్తలేరు. ఎంతసేపు ఉన్న జాబ్ క్యాలెండర్ అంటున్నారు, కొంతమంది మధ్య వ్యక్తులు వస్తున్నారు జాతకం చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎంతసేపు ఉన్న ఆగస్ట్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, నెక్స్ట్ ఇప్పుడు అక్టోబర్ దసరా పండుగ అంటారు. వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే కొంతమంది జాతకాలు చెప్తారు అదేదో చేతిలో చందమామని చూపించి దేశానికే రాజు అవుతామన్నారు. కానీ వాళ్ళు చెప్పేది కూడా అలానే ఉంది. వాళ్ళు చెప్పే ఒక్కటి కూడా జరుగుతలేదు. వాళ్ళు చెప్పేది కొంతమంది వస్తారు జాబ్ క్యాలెండర్ ఆగస్ట్ అన్నారు రాలేదు, సెప్టెంబర్ అన్నారు పోయింది, ఇప్పుడు మళ్ళీ దసరా అంటున్నారు. దీని మీద కూడా మాకు నమ్మకం లేదు దసరా మీద. కాకపోతే మాకేందంటే సారు దీక్షలో ఉన్నారు కాబట్టి మీరు మాకు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందించి మాకు ఖచ్చితమైన హామీ అంటే ఈ త్వరలో ఈ డైరెక్ట్ వచ్చింది అలాంటివి కాకుండా మాకు పక్కా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి. మాది ఇప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ అయి ఉంది, మాది పవర్ సెక్టర్. చూడండి ఈరోజు కూడా పేపర్కి వచ్చింది ఇగో చూడండి ఈరోజు కూడా వచ్చింది విద్యుత్ ఉద్యోగాల్లో కామన్ ఎగ్జామ్ అని చెప్పి. ఇలాంటి ప్రకటనలు ఇచ్చడం వల్ల ప్రతి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఈ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేయడం వల్ల మాకు ఇప్పటికి 2024 అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ 2025 సెప్టెంబర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాకా వచ్చింది. అయినా సరే మాకు నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ వాళ్ళకు మేము చెప్పేది ఏం లేదు, మీ దగ్గర చర్చలు ఇవన్నీ ఏం లేవండి. జస్ట్ మీరు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి, సార్ దీక్ష విరమిస్తాడని మేము అంటున్నాం. మేము ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ నుంచి ఖచ్చితమైన నిర్ణయం వస్తుందనే చెప్పి మేము వెయిట్ చేస్తున్నామండి. నమస్కారం అన్న, నా పేరు బుక్య కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు సార్ దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాం. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి సార్తో నిరాహార దీక్ష చేసినాం. నేను, ఆస్మా, ఇందిరా, అశోక్ సార్ కూడా కూర్చొని చేసినాం. అప్పుడు కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రభుత్వంతో చర్చలు చేసిరు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చర్చలకే పరిమితమైన కానీ ఇప్పుడు దాకా ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ కాలేదు. అదేవిధంగా దాని విషయమై మళ్ళీ అశోక్ సార్ గారు ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అదేవిధంగా వివిధ సెక్టార్లలో అన్ని పోస్టులు దాదాపు 40 నుంచి 50,000 ఖాళీలు ఉన్నాయి. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో 40,000 ఉద్యోగాలు మేము డిసెంబర్ కల్లా ఇస్తామంటున్నారు. ఏ ప్రాతిపకంగా ఇస్తారో అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపెల్లుండిలో జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తాయి, ఒక 2 నెలలు మళ్ళీ ఎన్నికలు కోడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత ఒక ఎన్నికల తర్వాత ఒకటి మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే ఒక నోటిఫికేషన్లు దాదాపు ఒక 6 నెలల నుంచి 7 నెలల దాకా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఫస్ట్ తక్షణమే ఖాళీలున్న పోస్టులను వెంటనే రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలోనే చూద్దాం. ఎందుకంటే గతంలో ఒకసారి ప్రమోషన్ ఇచ్చారు టీచర్ పోస్టులు, మళ్ళీ మొన్న కూడా ప్రమోషన్లు ఇచ్చారు. అంటే 2 సార్లు ప్రమోషన్లో తడాక వ్యవహారం జరిగింది కానీ రిక్రూట్మెంట్ అనేది కూడా జరగలేదు. ఎందుకంటే 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. మరి నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తలేరు? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకే ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగులతో 30% భర్తీ చేయాల్సిన వాటా ఎందుకు భర్తీ చేస్తలేదు? ఇది క్లియర్ కట్గా కనబడుతూనే ఉంది కదా, ఎన్ని ఖాళీలు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి కదా. 2 నోటిఫికేషన్లు వాళ్ళకి ఇచ్చారు. ఇది మా నోటిఫికేషనే, విద్యాశాఖ నుంచి క్లియర్ అయిన నోటిఫికేషనే. మరి విద్యార్థులతో ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తలేరు? అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ రేవంత్ రెడ్డి కేసు ఎస్పెషల్లీ లేదు.
ఒక విద్యాశాఖ మంత్రి ఉండి విద్యా వ్యవస్థలో మొత్తం ఖాళీ నుంచి భ్రష్టు పట్టిస్తున్నాడు. ఎందుకంటే గతంలో చదువురాని సరస్వతి తల్లి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఉంటే ఇప్పుడు మన గోడలకు పెయింట్లు వేస్తే గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి అలా విద్యాశాఖ మంత్రి ఉండి విద్యాశాఖని ఖూనీ చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఈ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కోరుకుంటా ఉన్నాం. అశోక్ సార్ అక్కడ దీక్షకు మా బీడీ అభ్యర్థుల సంఘం పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఎటువంటి అవాంతరాల సంఘటన ఏమైనా జరిగితే మాత్రం ఈ రాష్ట్రాన్ని నేపాల్ తరహా బంగ్లాదేశ్ తరహాలో చేస్తామనేసి కూడా ఈ నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. గత 9 డేస్ నుంచి అశోక్ సారు దీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే నిరుద్యోగుల కోసమే చేస్తున్నాడు ఆయన. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే అప్పుడు అశోక్ సారు అంటే ప్రతి ఒక్క ఏరియా తిరిగి బాగానే సపోర్ట్ చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే 90% ఓడిపోనికి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రావడానికి కారణమే మా నిరుద్యోగులు. బట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఊరించింది బాగానే, నోటిఫికేషన్ చేస్తా అని చెప్పి ఎలక్షన్స్ ముందేమో ఒక క్యాలెండర్ ఇచ్చింది, దాన్ని గంగలో కలిపేసిర్రు. తర్వాత సెకండ్ టైము అసెంబ్లీలో క్యాలెండర్ పెట్టిర్రు, అది మామూలుగా కాదు, అది ఏదో పెద్ద పీకేట్ వాళ్ళ లెక్క పీకేసినట్టు పెట్టేసినట్టు, అది నిరుద్యోగులంతా బాగుపడ్డట్టు, బీఆర్ఎస్ వాళ్ళంతా ఊరించినట్టు అంతా. అసలు ఆ నోటిఫికేషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బట్ వీళ్ళు సంకలు గుద్దుకునేది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఏందో వీళ్ళది, వాళ్ళు ఫిలప్ చేసేది విఆర్ఓ పోస్టులు వేస్తారు, 10,000 పోస్టులు జీపీఓ పోస్టులు ఉన్నాయని చెప్తారు. బట్ అందులో విఆర్ఏ వీళ్ళు అందులో ఉన్న గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జీపీఓ కన్వర్ట్ చేసి దాంట్లో పెట్టేస్తున్నారు, 5,000 దాంట్లో ఫిలప్ చేసేసారు. అసలు ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఏం ప్రభుత్వం ఇది? వీళ్ళకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కూడా లేదు కదా, ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆందోళన చేశారు, అశోక్ నగర్లో ఆందోళన, ఇవన్నీ జరిగాయి. వాళ్ళు ఆందోళన అయితే అప్పుడు జరిగినాయి బ్రో, పేపర్ లీగులు అయితే అయినాయి, పేపర్లు అయితే అయినాయి. బట్ ఆ టైంలో వాళ్ళు కేర్ తీసుకోలేదు, ఇలా అవుతుంది అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి సపోర్ట్ చేసిందే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులను ఇలా ముంచింది ఎవరంటే 100% కాంగ్రెస్ గవర్నమెంటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగానే ఇచ్చింది నోటిఫికేషన్స్. మా పవర్ సెక్టార్ అయితే ఒక్క నోటిఫికేషన్ వీళ్ళు వచ్చిర్రు, దరిద్రులు వచ్చి నాశనం చేసేసిర్రు రాష్ట్రాన్ని, రైతులని, అందరి. ఈ తెలంగాణలో హ్యాపీగా ఉన్నారంటే ఒక్కళ్ళని చూపియండి. తెలంగాణలో హ్యాపీ అనే వర్డే అసలు అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే బాగానే అసలు నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ పేపర్ లీక్లు అయినాయి, తర్వాత అయితే ఫిలప్ చేసిర్రు. ఆ విధంగా కూడా అభ్యర్థులు నష్టపోయినట్టు కదా, పేపర్ లీక్లు నష్టపోయారన్న. కానీ ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు అయితే బాగుపడ్డారు, 90% బాగుపడ్డారు. ఆ తర్వాత వీళ్ళు ఫిలప్ చేసిర్రు అంతే. వీళ్ళు పేపర్ లీక్ అయిన దాన్ని ఎగ్జామ్ పెట్టిర్రు అంతే, అంత మించి ఏం లేదు. డొల్లా వీళ్ళ ప్రభుత్వము అసలు వేస్ట్ ప్రభుత్వం ఇది. వేస్ట్ అంటే నెంబర్ 1 వేస్ట్ ఇది. 3 రంగుల జెండాలో నెక్స్ట్ అయితే ఈ నోటిఫికేషన్ చేయకపోతే 3 రంగుల జెండాలో రేవంత్ రెడ్డి కనిపించాడు. ఆ మినిస్టర్లు ఒక్కళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు వాళ్ళది. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రు, ఒకడేమో 70,000 అంటారు, ఒకళ్ళేమో 1,00,000 అంటారు, ఒకళ్ళేమో త్వరలో నీ త్వరలో ఎవరికి కావాలరా నాయన, ఫస్ట్ నోటిఫికేషన్ చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండిరా అంటే త్వరలో ఒకళ్ళేమో బయటికి వస్తాడు, ఒకడేమో పెద్ద అసెంబ్లీలో ఏదో పెడతాడు, వాళ్ళు త్వరలో కాదురా నాయన, ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఏంది ప్రభుత్వం, గబ్బు నాశనం చేస్తారు తెలంగాణ అయితే. అప్పుడు చాలా బాగుండే, అప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉండే, చాలా విధాలుగా అయితే మా పబ్లిక్ అయితే బాగానే చేశారు. కానీ వీళ్ళు వచ్చిర్రు అసలు ఏది లేదు తెలంగాణలో. డొల్లా ఉన్నదాన్ని చెడగొడుతురు తప్ప, ఉన్నదాన్ని చెడగొడుతురు కానీ కొత్తది మాత్రం సృష్టిస్తలేరు. జాబులు లేదు, ఏం లేదు, డొల్లా. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతుర్రు, కొత్తగూడెము అదొకటి ఇనాగ్రేషన్ అవుతూనే ఉన్నది, కొత్తగా కడుతుర్రు. కానీ రిక్వైర్మెంట్ ఏముంది? గత గవర్నమెంట్లో అవి ఓపెన్ చేసినాయి తప్ప వీళ్ళు చేసుకున్నది ఏం లేదు. డొల్లా అసలు వేస్ట్, కాంగ్రెస్ అంటేనే వేస్ట్.